హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. ఈరోజు అయితే మరి ఉగాది పర్వదినం. ఉగాది అనగానే మనందరికైతే మనకు తెలుగువారికి అయితే నూతన సంవత్సరం అయితే రానుంది. మరి రానున్న నూతన సంవత్సరం అయితే విశ్వావసు నూతన సంవత్సరం అయితే రానుంది. మరి ముందుగానైతే మీ అందరికైతే మనస్ఫూర్తిగా ఉగాది శుభాకాంక్షలు అయితే తెలియజేసుకుంటున్నాను. మరి రానున్న ఈ నూతన సంవత్సరం మీరందరైతే సుఖ సంతోషాలతో, అలాగే ఆయురారోగ్యాలతో, అలాగే అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. మరి వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే నేనైతే ఎప్పుడు అడిగేదే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి ఉగాది అనగానే మనందరికైతే పచ్చడ అలాగే భక్ష్యాలు అయితే చాలా చాలా గుర్తొస్తూనే ఉంటాయి. మరి పచ్చడినైతే స్కిప్ చేసేద్దాం. మరి ఉగాదికి మనమైతే భక్ష్యాలు అయితే చేసుకోబోతున్నాం. నేనైతే ఇక్కడైతే ఉగాది భక్ష్యాలు చేసుకుంటున్నాను. మామూలుగా సాధారణంగా అయితే భక్ష్యాలు అయితే రెండు తీరుగా అయితే చేసుకుంటారు. ఒకటి పల్లీలు బెల్లంతో చేసుకుంటారు, అలాగే శనగపప్పు బెల్లంతోనైతే చేసుకుంటుంటారు. శనగపప్పుతో కాకుండా నేనైతే ఇక్కడైతే పల్లీలను అయితే తీసుకున్నాను. ఒక 1/2 కేజీ గోధుమ పిండి తీసుకున్నాను. ముందు స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి ఓ బాండి పెట్టండి. బాండి బాగా వేడెక్కగానే అందులోనైతే ఒక 1/2 కేజీ పల్లీలను అయితే వేసేయండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను, మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. ఇక్కడ 1/2 కేజీ పల్లీలను అయితే ముందుగానైతే వేపుకుందాం. చూసారు కదా, పల్లీలు అయితే ఈ మాత్రం వేగిన తర్వాత మనమైతే బెల్లాన్ని అయితే వేసుకుంటున్నాం. పల్లీలలోనే డైరెక్ట్గా బెల్లం వేసేసేసి కలుపుకుంటే మనకైతే కలిసిపోతుంది. మళ్ళీ తర్వాత సపరేట్ బెల్లాన్ని కలపాలనే పని ఉండదు. ఇక్కడ నేనైతే 400 గ్రాముల బెల్లం అయితే తీసుకున్నాను 1/2 కేజీ పల్లీలకు. శనగపప్పు కన్నా పల్లీలు అయితే కాస్త టేస్ట్ ఎక్కువగా ఉంటాయి, అలాగే మనకు హెల్త్కి కూడా చాలా మంచిది. బెల్లం అయితే మనం పల్లీలు వేపేటప్పుడే వేసుకున్నాం అనుకోండి, వేసుకుంటే మనకు ఈ విధంగానైతే కలిసిపోయేసేసి మనకు పట్టుకునేటప్పుడు కాస్త చల్లబడగానే పట్టుకుంటే బాగా మెత్తగా మిక్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసేసి మనకైతే ఈ పల్లీలు బెల్లం చల్లబడే వరకు అయితే వెయిట్ చేద్దాం. బెల్లంగా అయితే మనకు చల్లబడే లోపు మనమైతే పిండిని అయితే కలిపి పెట్టుకుందాం. కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి పిండికి పూరి పిండికి మధ్యలోనైతే కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే 1 టీ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి. చూసారు కదా, పిండిని అయితే మాత్రం కలిపేసేసేసి కాసేపు అయితే పక్కన పెట్టేద్దాం. చూసారు కదా, మనకైతే ఈ పల్లి అలాగే బెల్లం అయితే బాగా చల్లబడిపోయింది. ఇప్పుడైతే దీని అయితే మిక్స్ అయితే పట్టుకుందాం. మిక్సీ గిన్నెలోకి అయితే కొంచెం కొంచెం వేసుకొనేసి మెత్తగానైతే మిక్సీ అయితే పట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగానైతే మెత్తగానైతే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇందాక మనకైతే పల్లీలు అలాగే బెల్లం వేపుకున్నాం కదా, వేపుకున్నప్పుడు బాండికి అయితే కొద్దిగా అడుగంటుకుంటుంది. కొన్ని వాటర్ పోసేసేసి బాగా కలిపేసేయండి. ఇప్పుడైతే మనం ఇందాకనే మిక్సీ పట్టుకున్నాం కదా పల్లీలు బెల్లాన్ని, దాన్ని అయితే ఇందులో కలిపేసేసి బాగా కలుపుకుందాం. ఇందులో పోసేసేసి మొత్తం అయితే బాగానైతే కలగలిపేసేయండి. మనకైతే భక్షాలలోకి అయితే మనం పూర్ణం పెట్టుకుంటాం కదా, పూర్ణం అయితే కొద్దిగా తడిగా ఉంటేనే మనకైతే భక్షాల్లోకి మనకు బాగా పట్టేస్తుందంట. అందుకని కొద్దిగా వాటర్ వేసుకొని తడుపుకొనేసేసి ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసి బాగానైతే తడి ముద్దలాగానైతే బాగా పిసికేసేయండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకైతే ఈ విధంగానైతే కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మొత్తం అయితే తడి ముద్దలాగా ఇలా పిసికేసేసి పక్కన అయితే పెట్టేసేయండి. పిండి అయితే బాగా నానింది. ఒకసారి అయితే మళ్ళీ అయితే కలిపేద్దాం. పిండి కలుపుకున్న తర్వాత అయితే చిన్న చిన్న ఉండల్లాగానైతే తీసుకోండి. మనకు ఒక భక్ష్యానికి సరిపోయేటట్టు తీసుకొనేసి ఈ విధంగానైతే కొంచెం వేళ్ళతోనైతే పెద్దగానైతే అనేసేయండి. ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసేసేసి ఒక పీట మీదనైతే ఇలా పరిచేసేయండి. ఎందుకంటే మనం భక్ష్యాలు చేసుకొని అయితే ఈజీగా ఉంటుంది. భక్ష్యాన్ని అయితే ఈ విధంగా అనుకున్న తర్వాత మనమైతే ముందుగానే మిక్సీ పెట్టుకున్నాం కదా బెల్లం పల్లీలు, దాన్ని అయితే పెట్టేసేసి ఈ విధంగానైతే ఫోల్డ్ చేసేయండి. ఫోల్డ్ చేసేసి చూసారు కదా, ఈ విధంగానైతే చేసేసి అంచులను మొత్తం మూసేసేసి ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్కి అయితే కొద్దిగా ఆయిల్ అంటించేసేసి ఈ విధంగానైతే ఒత్తేసుకుంటే మనకైతే భక్షణ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, స్టవ్ వెలిగించండి. స్టవ్ వెలిగించేసి పెనాన్ని అయితే పెట్టేయండి మనం భక్షాలు కాల్చుకోవడానికైతే.
పెంక అయితే బాగా వేడెక్కగానే కొంచెం ఆయిల్ అయితే పట్టించండి. పట్టించేసి ఇప్పుడైతే మనం ముందుగానే చేసుకున్న భక్ష్యాలను అయితే పెనం మీద అయితే వేసేద్దాం. పెనం మీద వేసేసేసి మంట అయితే మీడియంలో పెట్టేసేసి ఒకవైపు కాలిన తర్వాత ఒకవైపు తిప్పేసుకుంటే సరిపోతుంది. భక్ష్యం అయితే రెడీ అయిపోతుంది. మరొకటి అయితే చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, భక్ష్యం అయితే మనకైతే బాగా కాలిపోయింది. ఇప్పుడైతే తీసి ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకుందాం. చూసారు కదా, ఈ విధంగానే మిగతా భక్ష్యాలను అయితే చేసుకుందాం. చూసారు కదా, మనకైతే భక్ష్యాలు అయితే రెడీ అయిపోయినాయి. మొత్తం అయితే నాకైతే ఆల్మోస్ట్ అయితే ఒక 20 భక్ష్యాలు అయితే అయినాయి. చాలా చాలా రుచిగా ఉంటాయి మనకైతే. అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నేనైతే ఇంట్లో పిల్లలు ఉంటే పిల్లలకైతే ఈ విధంగా అయితే చేసి పెట్టండి. వాళ్ళకి ఎంతో ఇష్టంతో తింటారు. మరి ఉగాది రోజు మన తెలుగువారు చేసుకునే భక్ష్యాలు అయితే స్పెషల్. మరి పచ్చడి భక్ష్యాలు అయితే మరి ఈ భక్ష్యాల రెసిపీ ఈ ఉగాది రోజు మీకు ఎలా అనిపించింది? ఈ ఉగాది రోజు మరి మీరే స్పెషల్ చేశారనేది మరి వీడియోకి అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి.